సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు ఆగటం లేదు. పెనుకొండలో మంత్రి సవిత అనుచరుల దాష్టికం బయటపడింది. కియా అనుబంధ పరిశ్రమల వద్ద దౌర్జన్యానికి దిగారు వీళ్ళు. అన్ని కాంట్రాక్ట్ పనులు తమకే ఇవ్వాలంటూ వీరంగా సృష్టించారు. కియా అనుబంధ పరిశ్రమ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లను టీడీపీ నేతలు లాక్కున్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, సో కాంట్రాక్ట్లు అన్నీ వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా ఏ గొడవలు ఉండవా? ఖచ్చితంగా, ఎందుకంటే డబ్బుల కోసం టీడీపీ కూటమి నేతలు ఎంతకైనా బయటగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత అనుచరులు ఎక్కడికక్కడ నాస్తికానికి దారుణాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెనుకొండ సమీపంలో ఉన్న కియా కార్ల ఫ్యాక్టరీకి సంబంధించి దాని అనుబంధ పరిశ్రమకు సంబంధించి అందులో ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే సివిల్ వర్క్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మ్యాన్ పవర్ సప్లై కావచ్చు, అన్ని రకాల కాంట్రాక్ట్ పనులు తమకే ఇవ్వాలి, తాము మాత్రమే పూర్తి స్థాయిలో లబ్ధి పొందాలన్న యోచనతో పూర్తి స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కియా అనుబంధ పరిశ్రమల వద్ద పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేశారు. చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు కూడా లాక్కొని దౌర్జన్యం చేస్తున్నాయి. ఇదంతా మంత్రి సవిత డైరెక్షన్ లో జరుగుతున్నట్లు ఆరోపణలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. హరి. ఓకే శివారెడ్డి.